హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 39 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు వీడియోలో కట్ వర్క్ డిజైన్ అనేది ఒక విధంగా చూసాం కదా, ఈరోజు ఇంకో విధంగా ఎలా నేర్చుకోవాలో సులువుగా చూద్దాం. ముందుగా బ్లౌజ్ పైన డిజైన్ అనేది మార్కర్తో డ్రా చేసుకోవాలి. తర్వాత గొలుసు కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. 1 లేదా 2 అంతకంటే ఎక్కువ కూడా గొలుసు కుట్టు అనేది వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా అగర్బస్తీ తోటి ఇలా నెమ్మదిగా బ్లౌజ్ పైన పెట్టండి. అగర్బస్తీ తోటి అంటించుకోకుండా నార్మల్గా సీజర్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ అనేది లోపట. మీ ఇష్టం, మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. మీకు నచ్చిన విధంగానే చేసుకోండి. కాకపోతే నెమ్మదిగా చూస్తూ చేయండి, జాగ్రత్తగా. అగర్బస్తీ అనేది బ్లౌజ్ పైన అంటుకుంటే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, అందుకోసమనే చెప్తున్నా. నెమ్మదిగా చేయండి చేసేటప్పుడు. లోపట క్లాత్ అనేది తీసేసిన తర్వాత నిలువుగా లాంగ్ కుట్టు అనేది వేసుకోవాలి. లాంగ్ కుట్టు సైడ్ కానీ షార్ట్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా ఒక దగ్గరనే 4-5 వరుసలుగా తీసుకుంటూ లాంగ్ కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇట్లా డిజైన్ అనేది పూర్తిగా నిలువుగా అడ్డంగా లాంగ్ కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి. లాంగ్ కుట్టుకు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీకు నచ్చిన విధంగా నిలువుగా అడ్డంగా లాంగ్ అనే కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇలా పూర్తిగా డిజైన్ అనేది లాంగ్ కుట్టుతో అయిపోయిన తర్వాత కట్ వర్క్ డిజైన్కి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా గొలుసు కుట్టు అనేది కుట్టుకు మన లాంగ్ కుట్టు అయితే ఏ విధంగా అయితే వేసుకున్నామో ఆ లాంగ్ కుట్టుకు ఇలా గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. లెఫ్ట్ రైట్కు ఇలా వేసుకోవాలి గొలుసు కుట్టు అనేది. దీన్ని కాడ కుట్టు అని కూడా అంటారు. ఒకసారి మంచిగా గమనించండి వీడియోని 1-2 సార్లు. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో సేమ్ అదే విధంగా వేసుకోండి. సేమ్ గొలుసు కుట్టు లాగానే ఉంటుంది ఈ కాడ కుట్టు కూడా. మన లాంగ్ కుట్టు అయితే ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ దాని మీది నుంచల్లే ఇలా కట్ వర్క్ డిజైన్ లాగా వేసుకోవాలి. ఈ డిజైన్ అనేది బాగుంటుంది కట్ వర్క్ డిజైన్. ఇలా వేసుకోండి. పూర్తిగా డిజైన్ మొత్తం ఇలానే కాడకుట్టుతోటి వేసుకోవాలి. ఒక లైన్ తర్వాత ఒక లైన్ లాంగ్ కుట్టుకు సేమ్ మొత్తం ఇలాగే మొత్తం కుట్టుకోవాలి, గ్యాప్ లేకుండా. కట్ వర్క్ డిజైన్లో చాలా విధాలు ఉంటాయి. ముందు అన్నీ నేర్చుకుందాం. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా డిజైన్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.